Hello everyone, welcome to my channel. My name is Radhika. In today's video, I am going to explain the usage of don't want to or doesn't want to. మనం ఏదైనా ఒక పని చేయదలుచుకోలేదు అని చెప్తుంటాం. నేను హోంవర్క్ రాయదలుచుకోలేదు. వాడు ఆఫీస్కి వెళ్ళదలుచుకోలేదు. ఆమె నోట్స్ రాయదలుచుకోలేదు అని చెప్తుంటాం కదా. ఏదైనా ఒక పని చేయదలుచుకోలేదు అని మనం తెలుగులో ఈజీగా చెప్పేస్తుంటాం. కానీ ఇంగ్లీష్‌లో మనం ఏదైనా ఒక పని చెయ్యదలుచుకోలేదు అని ఎలా చెప్తాం? దానికోసం మనకున్న స్ట్రక్చర్ ఏంటి అనేది చూద్దాం. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ డోంట్ వాంట్ టు ఆర్ డజంట్ వాంట్ టు ప్లస్ వి1 ప్లస్ ఆబ్జెక్ట్. సో, డోంట్ వాంట్ టు వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్ యూజ్ చేయాలా? డజంట్ వాంట్ టు వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్ యూజ్ చేయాలా? అనేది తెలుసుకుందాం. దాని తర్వాత మనం ఎగ్జాంపుల్స్‌ని నేర్చుకుందాం. ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు డోంట్ వాంట్ టుని యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్ వచ్చినప్పుడు డజంట్ వాంట్ టు అనే దాన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్‌లోకి వెళ్దాం. ఓకే. ఫస్ట్ ఎగ్జాంపుల్ హీ డజంట్ వాంట్ టు ఈట్ రైస్. అతను అన్నం తినదలుచుకోలేదు. అంటే అతను ఒక పని చేయదలుచుకోలేదు. అదేంటి? అన్నం తినకపోవడం. సో, హీ డజంట్ వాంట్ టు ఎప్పుడైతే థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటుందో అప్పుడు మనం యూజ్ చేయాల్సిందేంటి? డజంట్ వాంట్ టు అని యూజ్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్ కదా హీ అనేది. సో, డజంట్ వాంట్ టు అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ వాంట్ టు రైట్ ద ఎగ్జామ్. సో, నేను పరీక్ష రాయదలుచుకోలేదు. నేను చేయదలుచుకోని పని ఏంటి? పరీక్ష రాయడం. సో, అప్పుడు నేనేం చేయాలి? డోంట్ వాంట్ టు అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే సబ్జెక్ట్ ఐ కాబట్టి. నా గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ డోంట్ వాంట్ టు అనేది యూజ్ చేయాలి. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఐ డోంట్ వాంట్ టు డ్రింక్ కాఫీ. నేను కాఫీ తాగదలుచుకోలేదు. ఇక్కడ నేను చేయాలనుకోని పని ఏంటి? కాఫీ తాగడం. సో, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఐ డోంట్ వాంట్ టు డ్రింక్ కాఫీ. సో, ఐ వచ్చింది కాబట్టి డోంట్ అనే దాన్ని యూజ్ చేయాలి. దే డోంట్ వాంట్ టు కమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి రాదలుచుకోలేదు. వాళ్ళు ఇక్కడికి వాళ్ళు ఇక్కడికి రాదలుచుకోలేదు. సో, దే వచ్చినప్పుడు కూడా మనం డోంట్ వాంట్ టు అనే దాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీ డజంట్ వాంట్ టు రైట్ ద ఎగ్జామ్. ఆమె ఎగ్జామ్ రాయదలుచుకోలేదు. సో, ఇక్కడ మనం షీని యూజ్ చేసాం కాబట్టి డజంట్ అని వాడాం. ఇక్కడ ఐ యూజ్ చేసాం కాబట్టి డోంట్ అనే దాన్ని రాసాం. రైట్. సో, ఐ డోంట్ వాంట్ టు రైట్ ద ఎగ్జామ్. నేను ఎగ్జామ్ రాయదలుచుకోలేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి సెంటెన్స్‌లో ఉన్న వర్బ్ వి1 లోనే ఉంది. లైక్ ఈట్ వి1, రైట్ వి1, డ్రింక్ వి1, కమ్ వి1, రైట్ వి1. సో, ఎప్పుడైతే మీరు డోంట్ వాంట్ టు ఆర్ డజంట్ వాంట్ టు యూజ్ చేస్తున్నారో మీరు తప్పనిసరిగా యూజ్ చేయాల్సింది ఏంటంటే వి1ని యూజ్ చేయాలి. అండ్ ఈ స్ట్రక్చర్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.